హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము చేతి వంట. ఈరోజు ఒక చిన్న కథ చెప్తున్నాను, చివరి వరకు చూడండి. కథ పేరు ముసలమ్మ మాట మట్టి వాసనలో జీవితం. అయ్యో బిడ్డలు, మీరెప్పుడు ఫోన్లు టీవీలు చూసుకుంటూ ఉన్నారే కానీ మా కాలంలో జీవితం ఎంత సింపుల్గా ఉండేదో మీకు తెలియదురా. మా ఊరు చిన్నదే కానీ మనుషులు మాత్రం పెద్దవి. ఎవరికి కష్టం వస్తే అది వాళ్ళదే కాదు, ఊరంతా దానిని పంచుకునేది. ఒకరోజు మా ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. చాలా కష్టపడి పొలం దున్నేవాడు. కానీ ఒక సంవత్సరం వర్షం పడలేదు. పొలం ఎండిపోయింది, పంట లేకపోయింది, ఇంట్లో అన్నం కూడా కష్టమే. అప్పుడు రామయ్య భార్య లక్ష్మమ్మ, ఆమె మనసు మాత్రం బలంగా ఉండేది. ఏమండి, మనం కష్టపడితే దేవుడు చూస్తాడు అంది. అంతలో ఒకరోజు సాయంత్రం ఊర్లో ఒక ముసలమ్మ వచ్చి, అమ్మా, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అంది. లక్ష్మమ్మ ఇంట్లో నీళ్లు తక్కువే ఉన్నా ఆమె ఏమాత్రం ఆలోచించలేదు. ఇవ్వాలి, ఇదే మన సంస్కారం అనుకొని ఆ ముసలమ్మకు నీళ్ళు ఇచ్చింది. ఆ ముసలమ్మ నీళ్లు తాగి చిరునవ్వు నవ్వి, నువ్వు మంచి మనసున్నది, నీ ఇంట్లో ఎప్పుడు కొరత ఉండదు అని చెప్పి అక్కడి నుండి మాయమైంది. మరుసటి రోజు అదే ఎండిన పొలం ఒకసారి మేఘాలు చేరి వర్షం పడింది. రామయ్య పొలం పచ్చగా మారింది, పంట బాగొచ్చింది, ఇంట్లో సంతోషం నిండిపోయింది. అప్పుడు రామయ్య అన్నాడు, మనకు సహాయం చేసింది ఆ ముసలమ్మ కాదు, మన మంచితనం. బిడ్డలు, జీవితంలో డబ్బు కన్నా మనసు పెద్దది. ఎవరి సహాయం చేస్తే అది తిరిగి మన దగ్గరికి వస్తుంది. మా కాలం మాట ఏమిటంటే, చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు. ఇలాంటి పాతకాలం ముసలమ్మ ముచ్చట్లు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.